బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేసిందని కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇరిగేషన్పై 3,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి అందించారని నిలదీశారు. కృష్ణా పరివాహక ప్రాంతాల నుండే 600 టీఎంసీలను రాయలసీమకు అందించిన చరిత్ర బీఆర్ఎస్ అంటూ విమర్శించారు. నాయకులు వాళ్ళు ఉండేటువంటి 10 ఏళ్ల కాలంలో ప్రజల గురించి పైకి మాట్లాడుతూ పట్టించుకొని పాపాన పోనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కొండంతో ఎలుకను పట్టినట్టు రుణమాఫీ కాలే, అభివృద్ధి జరగలే, ముఖ్యమంత్రి ఏమి చేయలే, ఏమి చెప్పలే అంటా ఉన్నారు. ఇది చాలా విడ్డూరం. ఫస్ట్ మీరు ఆ పదాలను వెనక్కి తీసుకోవాలనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్. సంవత్సరాల అవకాశం ఇస్తే మీకు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన మీ నాయకుడు గాని మా మాజీ ముఖ్యమంత్రి గాని ఆనాడు ఉద్యమాలలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను కుర్చేసుకొని పూర్తి చేపించి నీళ్లు బారబెడుతున్నారు. ఇవాళ 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. ఏ రోజైనా ఆ ప్రయత్నం చేశారా? కాకపోగా ఇవాళ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను మేమే చేసినామని ఊకదండ మాటలు చెప్పేటటువంటి ప్రయాణంలో ఎన్ని వేల కోట్ల ప్రజాధనం మీరు దుర్వినియోగం చేశారు. ఫస్ట్ దీనిపైన మీరు మరణ చేసుకోవాలి. దానికన్నా ముందు కృష్ణా నదిలో సవాల్ ఇసురుతా